హాయ్ గైస్. సో అంతా మంచిగా అనుకుంటున్నాం. మీరు బాగుంటే కింద కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. జస్ట్ నేను తెలుసుకుంటా ఎంతమంది ఏంటంటే కామెంట్ చేస్తారు అని చెప్పేసి. సో ప్రజెంట్ నేనైతే కెమెరా నుంచి శ్రీశైలం అయితే పోతున్నాం అనమాట. ఇది అన్ఎక్స్పెక్టెడ్ ట్రావెలింగ్. సో ఎందుకు వెళ్తున్నామని అంటే జస్ట్ వెళ్ళాలని. నెక్స్ట్ ఏదైనా బ్రేక్ తీసుకున్న టైంలో ఫ్రీగా డిస్కస్ చేద్దాం. మీ బ్లాగ్ని లాస్ట్ వరకు కూడా ట్రై చేయండి. సో గైస్ ప్రజెంట్ అయితే మేము బండికి ఆయిల్ చేంజ్ అయితే చేపిస్తున్నాం అనమాట. అక్కడ చూస్తున్నారు మీరు. సో ఆయిల్ చేంజ్ ఎందుకు చేపిస్తున్నాం అంటే వాడు ఛానల్ అయింది నేను బండికి ఆయిల్ చేంజ్ చేయక. ఇప్పుడు మనం లాంగ్ పోతున్నాం. శ్రీశైలం అంటే ఇంచుమించు ఇక్కడ నుంచి ఒక 133 ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు. సో మళ్ళీ మధ్యలో మళ్ళీ బండికి ప్రాబ్లం జరగడం, మళ్ళీ అక్కడ ఇబ్బంది పడడం ఎందుకని చెప్పేసి వాడిని అడిగినాం. ఆయిల్ మంచిగా కరెక్ట్ ఉందని చెప్పేసి అన్నీ. మళ్ళీ ఇప్పుడు ఎంతమంది చూసినారు కదా క్లిప్లో మీకు, అక్కడ మేము పెట్రోల్ కొట్టించుకొని ఆయిల్ చేంజ్ చేపిస్తున్నాం. సో ఇంకా అది బెటర్గా వస్తామని అనుకుంటున్నాం. సో ఎలాంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా పోయి. ఇంకా ఈ వ్లాగ్ చూస్తున్న వాళ్ళు లైక్ చేస్తారు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ మీద ట్యాప్ చేయండి. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయిపోయిందన్నమాట. ఆయిల్ చేంజ్ అయితే చేసేసిండ్రు. ఇలా పేమెంట్ చేసేసుకొని ఇంకా మన వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ ట్రావెలింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో మ్యాక్సిమం మధ్యలో అయితే మేము బ్రేక్స్ తీసుకోవాలి, లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. బ్రేక్స్ ఆగుతూ అక్కడ కొంచెం కాసేపు ఒక మినిమం ఒక 15 minutes 20 minutes ఒక్కొక్క ప్లేస్లో ఆగి కొంచెం రెస్ట్ తీసుకొని వెళ్ళాలన్నమాట. ఎందుకంటే బండి అక్కడ బాగా హీట్ ఎక్కిపోతుంది. సో అట్లా అన్నమాట. మనం రిస్క్ తీసుకోవడానికి పెద్దగా బడ్జెట్ కూడా లేదు. సో రిస్క్ తీసుకోవాలి, ఈజీలో కంప్లీట్ చేసేసుకొని హ్యాపీగా వెళ్ళాలి. సో ఇదన్నమాట. సో వీడైతే బండి తీస్తుంది పోయేదే. లెట్స్ గో. సో గైస్ వాటర్ బాటిల్ అయితే తీసుకుంటాం. కూల్ గట్టి ఇంకా తీసుకున్నాడు వాడు. అట్రే నువ్వే బండి పని థమ్స్అప్. చల్లేదా రంగాపూర్ దాటి ఇప్పుడు అవుట్ అవుతున్నామా. ఇది ఉమామహేశ్వరం. అదే ఆ టెంపుల్. విశాలం. ఓకే
పేరు దినేష్, కొత్త ఫ్రెండ్స్, దినేష్ కొత్త ఫ్రెండ్స్ అయినా అనమాట. అయితే మనం అమరాబాద్ ఫారెస్ట్ ఉన్నాం అనమాట. 63 కిలోమీటర్లు ఉంది శ్రీశైలం మునింకే. సో వచ్చే రెస్ట్ తీసుకున్నాం అని చెప్పేసి బండి సైడ్ కాపి ఇట్లా నిలబడ్డాం అనమాట. అండ్ కొద్దిసేపు రిలాక్స్ అవ్వదని చెప్పేసి మీతో మాట్లాడమని చెప్పి వీడియో తీస్తున్నాం. సో ఎవరైనా ఇంకా శ్రీశైలం వెళ్ళలేని వాళ్ళు ఉంటే ఒకసారి విజిట్ చేయండి. మంచి మంచి ఈ నేచర్ సౌండ్స్ మీకు వినబడుతున్నాయో లేదో, రిలాక్స్ అనుకోండి. ఒకసేపు ఇట్లా ఫ్రెండ్స్తో రావడం, ఇట్లా ఎంజాయ్ చేయడం చాలా హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి. అండ్ ఫ్యూచర్లో అవి చాలా హ్యాపీనెస్ ఇస్తాయి అనమాట. సో అందరూ ఒకవేళ రాకపోతే ఇప్పుడు ఆల్మోస్ట్ స్కూల్స్ అన్నీ క్లోజ్ అయి ఉంటాయి కదా, వచ్చేసేయండి శ్రీశైలం. ఇంకా ట్రిప్ చేయండి, ట్రిప్ చేసి ఉన్న సమ్మర్ హాలిడేస్ని ఎంజాయ్ చేయండి. చాలా కార్స్ వెళ్తాయి అనమాట, మీరు చూసుకోవచ్చు. రోడ్డున చూడండి చాలా కార్స్ వెళ్తా ఉన్నాయి. కానీ మేము సాహసం చేయడం, బండి మీద 3 మెంబర్స్ సాహసం చేస్తున్నాం. అక్కడ ఏదో ప్రాబ్లం అయిందా సార్? ఇది తిట్టేయాల. సో వెయిట్ చేస్తాం అనమాట. ఇంకా మీరు ఇంకా మా వీడియోని ఇంకా లైక్ చెప్తే త్వరగా లైక్ చేసుకొని పక్కన నా బెల్ ఐకాన్ ఆల్ మీద టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచిగా నెక్స్ట్ మంచి మంచి వ్లాగ్స్ వస్తాయంటారనమాట. సో మేము ఇది అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినాం శ్రీశైలం అనేది. యాక్చువల్గా వ్లాగ్ కోసం వచ్చిన నేనైతే, వీళ్ళు శ్రీశైలం వాళ్ళు వచ్చారు కానీ నేను వ్లాగ్ రావాలి మన ఆడియన్స్కి చూపించారని చెప్పేసి వచ్చేసిన. సో ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ మరిన్ని వ్లాగ్స్ మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మనం శ్రీశైలం కలుసుకుందాం. బాయ్. మొత్తం మీద శ్రీశైలం వచ్చేసినాం. సో ప్రజెంట్ కొంచెం ఏదో ఇట్లా రిలాక్స్ కోసం స్నానం చేయాలని చెప్పేసి పోతున్నాను అనమాట. పోయిన తర్వాత అంతవరకు బండి కూడా కూల్ అవుతుంది. ఒక నైట్కి ఇక్కడనే ఉందామని ప్లాన్తో వచ్చినాం మెయిన్ అయితే. సో మనం నెక్స్ట్ ఇది కొద్దిసేపు ఇంట్లో వాటర్లు ఉండి పైనకి ఎప్పుడు మనం మళ్ళా కొండ ఎక్కాల్సి ఉంటుంది. సో ఆ టైంకి మన బండి కూడా కొంచెం రిలాక్స్ అవుతుంది అనమాట. మనం రిలాక్స్ అవుతాం, బండి కూడా రిలాక్స్ అవుతుంది.